ఇట్లాంటి చమత్కారంగా ఆ ప్రేమల మీద అల్లుకున్నటువంటి పాటలు కావచ్చు, పోతావు పోతావే ఇట్లాంటి జానపదాలన్నీ కూడా నేను అప్పుడు బాగా రేడియోలలో పాడేది. అంటే రకరకాల చాలా పాటలు పాడాను. ఒక పాట కాదు కొన్ని వందల పాటలు పాడాను నేను రేడియోలలో, దూరదర్శన్‌లో. అప్పుడు మామూలుగా విలేజ్‌లో దూరదర్శన్‌లో పాడిన పాట ఏది? చాలా నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ, నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ, నీ ఇంటి ముందర జామ అరె జామలుందో జానా, నీ ఇంటి ముందర జామ హా జామలుందో జానా, జానోలే 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 లేసి రావమ్మో నల్ల నాగులమ్మ. ఇవి సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పజ్జొన్న కోసేదాని అంటే దూరదర్శన్లో జానపదాలు మాత్రమే పాడాలి కాబట్టి అవి సేకరించిన ఒరిజినల్ జానపదాలు. అంటే మనము రాసిన పాటలో లేకుంటే ఇట్లా కాకుండా అచ్చమైనటువంటి జానపదుల చెమట సుక్కల నుంచి వచ్చినటువంటి శ్రమజీవుల పాటలు మాత్రమే అప్పుడు దూరదర్శన్లో పాడిన క్రమంలో ఇట్లా అనేక పాటలు పాడాను గ్రామాల్లో. ఎందుకంటే నేను కూడా గ్రామంలో ఉండేవాడిని. ఇవన్నీ చేసుకొని ఇట్లా చేసుకునేవాడిని కాబట్టి ఎక్కువగా అట్లాంటి పాటలు చాలా పాడేది నేను.